అప్పటి నుంచి చూస్తున్నా ఇద్దరు దొబ్బుతున్నారు. ప్రాబ్లం 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 అని. నా ప్రాబ్లం తో పోల్చుకుంటే మీదో ప్రాబ్లమేనా? నీ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రపంచంలోనే ఎవరికి రాదు భయ్యా నాకున్న ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా అమ్మ పోయాక ఆడదిక్కులేని ఇల్లు అయిపోయింది భయ్యా. వీరేశలింగం గారి ఇన్స్పిరేషన్ తో ఒక వీడియోని చేసుకొని మా అయ్యకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వెళ్ళేసరికి మా అయ్య నాకు షాక్ ఇచ్చాడు భయ్యా. ఏం షాక్ ఇచ్చాడు? మా అయ్య ఇన్స్పిరేషన్ తో టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు భయ్యా. అరే దాందే ముందురా భయ్, నీకు తల్లి మీ అయ్య కోడలు ఇద్దరు ఒకేసారి వచ్చిర్రు. కానీ మా అయ్య పెళ్లి చేసుకుని వచ్చింది ఎవరినో కాదు భయ్యా, నా పెళ్ళం కూతుర్ని భయ్యా. సర్లే అని నా మనసుకు సర్ది చెప్పుకునే టైంలో నాకు ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు చెప్పండి భయ్యా, వాడు మా అయ్యను తాత అని పిలవాలనా బాబా అని పిలవాలనా? మీరే చెప్పండి. పెద్ద ప్రాబ్లమే. ఇంతలో మా అయ్యకు కొడుకు పుట్టిండు. వాడు నన్ను తాత అని పిలవాలనా అన్న అని పిలవాలనా? అలా నాకు నేను తాతనయ్యాను, నా అయ్యకు మామనయ్యాను, నా కొడుకు అల్లునయ్యాను. ఇప్పుడు చెప్పండి భయ్యా, ప్రాబ్లం మీది పెట్టదా నాది పెట్టదా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పెళ్లి చేసుకోవటమే. పళ్ళంతో కాపురం చేయటం కంటే పాకిస్తాన్ బోర్డర్ లో కాపలా కాయటం బెటర్. హలో మందు లవింగ్ బ్రదర్స్, పబ్ కమింగ్ డ్రింకర్స్, వెల్కమ్ వెల్కమ్, హార్టీ వెల్కమ్. మనీ సినిమాలో కోటా చెప్తే వినలేదు, మన్మధుడు సినిమాలో నాగార్జున చెప్తే వినలేదు. మంచిగుంది పిల్లని తలంచు కూర్చుందని దడదడా వెళ్ళి తాళి కట్టేశాను. నా కటౌట్కి నేనే దండేశాను. ప్లీజ్ లిసన్ టు మై సాడ్ స్టోరీ. చెప్పక తప్పట్లేదు, ఐ యామ్ సో సారీ. వద్దు మ్యారేజీ, జిందగీ మొత్తం డ్యామేజీ, చెవిలో పెట్టుకున్నట్టే కేజీ క్యాబేజీ. అరే పెళ్ళామంటే ఎల్పీజీ కానే కాదు బార్లీజీ, సిస్టమ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయే శివకాశి ప్యాకేజీ. అమ్మోరు తల్లిరో బొమ్మాలి టూపురో, నరకాన పెట్టి నన్ను చంపేస్తాంది. అల్లా ముక్కాదది జేమ్స్ బాండురో, గురిపెట్టి నాకే స్పాటు పెట్టేస్తాంది. అరే గ్లామర్ నాలనుకున్నా అది డేంజర్ డెవిలే రయ్యో, ఫుల్ టు ఫుట్బాల్ ఆడేస్తా ఉందే ఈ పిల్ల పూలే. వద్దు మ్యారేజీ, జిందగీ మొత్తం డ్యామేజీ, చెవిలో పెట్టుకున్నట్టే కేజీ క్యాబేజీ. అరే పెళ్ళామంటే ఎల్పీజీ కానే కాదు బార్లేజీ, సిస్టమ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయే శివకాశి ప్యాకేజీ. కిర్రాకు సుందరి కిల్లాడి స్ట్రాబెర్రీ, నా కర్మ కాలి తాళి కట్టా మరి. Why this కొలబరి ఎవ్రీడే కిరి కిరి, రఫాడిస్తా ఉంది దోదోగిరి. వేసిన మూడు ముళ్ళే నా గుండెల్లో నా గుళ్ళై, టాప్ టు బాటమ్ టార్చర్ పెడతానే ఇలాడలేడి. వద్దు మ్యారేజీ, జిందగీ మొత్తం డ్యామేజీ, చెవిలో పెట్టుకున్నట్టే కేజీ క్యాబేజీ. మరి పెళ్ళామంటే ఎల్పీజీ కానే కాదు బార్లీజీ, సిస్టమ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయే శివకాశి ప్యాకేజీ. పెళ్ళైన ఫస్ట్ నైట్ పండ్లు పాలతో వచ్చింది, చిపాడు సిగ్గని అణిగి మణిగి తలెత్తకుండా నించుంది. మాటలు కలుపుతూ మచ్చిక చేస్తూ నీ ఫేవరెట్ హీరో ఎవరంటే శకలక నేనే షాక్ అయ్యేలా సంపు బాబని చెప్పింది. మరి నాకెవరిష్టం అని అడిగితే సమంత పేరేనే చెబితే తన పేరెందుకు చెప్పలేదని వేడివేడి పాలు కంట్లో కొట్టింది. దేవుడా దేవుడా. వద్దు మ్యారేజీ, జిందగీ మొత్తం డ్యామేజీ, చెవిలో పెట్టుకున్నట్టే కేజీ క్యాబేజీ. అరే పెళ్ళామంటే ఎల్పీజీ కానే కాదు బార్లీజీ, సిస్టమ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయే శివకాశి ప్యాకేజీ. రేయ్, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఒక ప్లాన్ చేశాను. ఇవన్నీ మా ఆవిడ రాకముందే జరిగిపోవాలి, ఓకేనా? ఏంటి, దానికి పెళ్ళయిందా? అయితే ముందు దాన్ని మొగుండి పట్టుకుందాం, ఆ తర్వాత అదే మన దగ్గరకు వస్తుంది. వాడెక్కడున్నాడో తెలుసుకొని పట్టుకోండి, వెంటనే పట్టుకోండి.
కంగ్రాచులేషన్స్, యూఆర్ ప్రెగ్నెంట్. మీ రిపోర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్. హలో అమ్మా. చెప్పమ్మా. నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ విషయం బాబుకి చెప్పావా? ఇంకా చెప్పలేదు. ముందు చెప్పమ్మా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా నాన్నకే చెప్తాను. సెంటు బాటలు ఇక్కడ ఉందేంటి? నేనురా మీరు కనపట్లేదా? మాస్కులు వేసుకుంటే ఎట్లా కనబడతారా? కరెక్ట్ కదా. కథలకు కదిలితే కాల్చి పారేస్తా. మన క్లోరోఫామ్ ఏడి దగ్గర ఉందేంట్రా? కోళ్ళ ఫారమా? కోళ్ల ఫారం కదరా, క్లోరోఫామ్ రా, కంట్రీ ఫుల్. దాని మొహం మీద కొడితే స్రో తప్పి పడిపోతారు. ఈ డీటెయిల్స్ అని వాడితో చెప్తా అవసరమా? సింహాచలం దగ్గరికి రాకు, అసలే గన్ ఉంది. ఆ క్లోరోఫామ్ బాటిల్ వాళ్ళకి ఇచ్చేసి. ఇంతకు మీకు ఏం కావాలి సార్? మీ మేడం కిడ్నాప్ చేయడానికి వచ్చాం. ప్లీజ్ నా భార్య నేను చేయకండి. పూజ చాలా మంచిది, కావాలంటే నన్ను కిడ్నాప్ చేయండి. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, ఏమైనా చేసుకోండి. ఇదిగో నువ్వు ఇలాంటి ఓపెన్ ఆఫర్లు ఇవ్వకు. అయినా నిన్ను తీసుకెళ్లి వీలేం చేసుకుంటారు? మిమ్మల్ని వదిలేస్తే చాలు, నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు బాబు. దీన్ని ఏదో చేస్తే తప్ప ఆగిలేదురా. మేము బయట వెయిట్ చేస్తుంటాం, నువ్వు తొందరగా వచ్చే. ఎవడ్రా నువ్వు? ముందు మాస్క్ తీ. నువ్వు నాని సార్ ఫ్రెండ్ కదూ? అవును సార్. ఇక్కడేం చేస్తున్నావు? మా నాన్నగారు ఇక్కడ నుంచి ఎస్కేప్ ప్లాన్ చేస్తే కిడ్నాపర్ లాగా ఎలా వచ్చాం సార్? నాకేం తెలుసు, చెప్పొద్దు సార్. ఏంటి అందరూ ఇలా పడిపోయారు? రేయ్ లేరా, రేయ్ ఏయ్ సింహాచలం, ఏమైంది? ఏమైంది? మన సార్ని ఎవరో కిడ్నాప్ చేసారు మేడం. వెంటనే కాక లైన్లోకి తీసుకోండి. ఓకే మేడం. నాని సార్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు. ఫ్రెండ్స్తో ప్లాన్ చేసి తనే ఎస్కేప్ అయ్యాడు. అమ్మగారు కూడా కనిపించట్లేదు. ఎస్కేప్ అవుతూ అమ్మని ఎందుకు తీసుకెళ్ళాడు? అమ్మని ఏం చేస్తాడు? వెతకండి, నాకు అమ్మ కావాలి. హలో, థ్యాంక్ యూ నాని. ఎందుకు? నీలాంటి దాన్ని చేసుకున్నందుక? అమ్మని 2 అక్షరాల పదానికి 2 ఏళ్ళ వయసులోనే దూరం అయ్యాను. అమ్మ విలువ తెలుసు కాబట్టి అవును హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఒక్కసారి నేను చెప్పేది విను నాని. నటించింది చాలు, ఇంకే డ్రామాలు ఆపేయి. నీకు మొగుడంటే లైఫ్ పార్ట్నర్ కాదు, నీ డ్రామాలో క్యారెక్టర్ మాత్రమే. తాజ్మహల్ అంత అందంగా ఊహించుకున్న నా జీవితాన్ని సమాధిగా మార్చావు కదే. నన్ను ప్రేమగా చూసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ అసలు ప్రేమ ఏంటంటూ తెలియని నీలాంటి దాన్ని కాదు.
ఆయన ప్రాణాలు తీసే నీకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? నా ఆశల్ని, నా కోరికల్ని అన్ని తీరం కలగా మార్చేసావు కదే. అయినా నా లెత్తో ఎందుకలా ఆడుకున్నావు? అసలు నా ఇష్టాలు ఏంటో తెలుసా నీకు? కనీసం నా అసలు పేరేంటో తెలుసా నీకు? నాని కాదు, లక్ష్మీప్రసాద్. వెళ్ళదు. ఏ చంపేస్తావా? నువ్వు చేసిన మోసానికి ఎప్పుడో చచ్చిపోయాను. నువ్వు చెప్పింది నిజమే నాని. నేను మోసం చేసింది నిన్నే కాదు, అమ్మని కూడా. నీకు జీవితం అంటే ఏంటో తెలియని వయసులో అమ్మ దూరమైంది. కానీ నాకు అమ్మ ఉందని తెలిసాకే జీవితం మొదలైంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో బుల్లెట్లతో ఆడుకున్నాను. చిన్నపిల్లలకు అద్దంలో చందమామ చూపించినంత తేలిగ్గా నేను అమ్మ కోసం అబద్ధ పెళ్లి చేసుకున్నాను. నేను చేసిన దానికి అమ్మ సంతోషంగా ఉందనుకున్నాను, కానీ దానివల్ల నువ్వింత బాధపడతావని ఆలోచించలేకపోయాను. నువ్వు చెప్పిన మనిషి, మనసు, ప్రేమ, వేటి గురించి నాకు తెలియదు నాని. నిన్ను చూసాకే తెలిసింది మనిషి విలువేంటో. నీతో మాట్లాడాకే తెలిసింది మనసు అంటే ఏంటో. నువ్వు దూరం అవుతుంటే తెలుస్తోంది ప్రేమ అంటే ఏంటో.